బుల్లెట్ ట్రైన్ దక్షిణ భారతదేశ రవాణా రంగాన్ని ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే బుల్లెట్ రైల్ ప్రాజెక్టులకు హైదరాబాద్ నగరం ప్రధాన హబ్గా మారబోతోంది. భాగ్యనగరం కేంద్రంగా ఏకంగా 3 భారీ కారిడార్లను కేంద్రం మంజూరు చేసింది. ఆచి చికెన్ మసాలా భారతదేశ రవాణా ముఖచిత్రాన్ని మార్చాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్తో తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్కు ఎంతో లబ్ధి చేకూరనుంది. హైదరాబాద్ను మోడీ బుల్లెట్ ట్రైన్ హబ్గా మార్చాలని భావిస్తున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ముంబై, అహ్మదాబాద్ మధ్య మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతుండగా దేశవ్యాప్తంగా మంజూరైన మరో 7 కారిడార్లలో దక్షిణ భారతదేశానికి సింహభాగం దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని 3 అతిపెద్ద బుల్లెట్ రైలు కారిడార్లను డిజైన్ చేశారు. ఇందులో హైదరాబాద్ పుణె, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మార్గాలున్నాయి. 3 bullet corridors will come to Hyderabad. 3 bullet train corridors will come to Hyderabad. And Prime Minister Modi ji has made Hyderabad as the hub for bullet train projects. From Hyderabad to Pune, Hyderabad to Chennai, Hyderabad to Bengaluru. This will become a one single economic region, because if you want to travel from Hyderabad to Amravati, the new city which is getting developed in Andhra Pradesh, Hyderabad to Amravati will be just 1 hour and 10 minutes, 70 minutes. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైళ్ల వల్ల ప్రయాణ సమయాలు ఊహించని విధంగా తగ్గిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాలు, బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, అలాగే చెన్నైకి కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు. ఉదయం హైదరాబాద్లో ఎక్కి చెన్నై వెళ్లి పని ముగించుకుని రాత్రికి మళ్లీ కుటుంబంతో కలిసి డిన్నర్ చేసేలా ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అంతేకాదు పుణె కారిడార్ ద్వారా ముంబైకి కేవలం 2 గంటల 50 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం కలుగుతుంది. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా, డిజైన్డ్ ఇన్ ఇండియా సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టుల వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలన్నీ ఒకే పెద్ద ఆర్థిక ప్రాంతంగా మారిపోనున్నాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగంగా చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టులు తెలంగాణ, హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.